హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు మీకోసము తెలంగాణ సైడ్ చేసే భక్షాలు చేసి చూపిస్తున్నాను. భక్షాలు చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. మనము ముందుగా శనగపప్పు 2 గ్లాసులు తీసుకోవాలి. శనగపప్పును 2 గ్లాసులు తీసుకొని కడిగి 2 సార్లు కడిగి కొద్దిసేపు నానబెట్టుకొని ఒక 4 గ్లాసులు వాటర్ పోసుకొని నానబెట్టుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ నానబెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఆన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత దానిలో స్టీమ్ అంతా పోయే వరకు కొద్దిగా వెయిట్ చేసి స్టీమ్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచిగా స్మూత్గా అయింది పప్పు. మనం పలుకొని చూస్తే స్మూత్గా ఉన్నది పలుకు. తర్వాత దాంట్లో తురిమిన బెల్లం వేసుకోవాలి. సరిపడా తురిమిన బెల్లం వేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మనకు ముద్ద కట్టే కన్సిస్టెన్సీ వచ్చే వరకు థిక్గా అయ్యే వరకు మనం బాల్ చేస్తే వచ్చేటట్టు అంతవరకు స్టవ్ మీద తిప్పుకుంటూ కలుపుకోవాలి. చూడండి, దగ్గర పడింది. ఇప్పుడు మనం చపాతీ పిండి కలుపుకోవడానికి కొద్దిగా గోధుమ పిండి, ఉప్పు, నూనె వేసుకొని చపాతీ పిండి కంటే కొంచెము లూజ్గా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. మనం పూర్ణం సైజు పెద్దగా డబల్ ఉండాలి గోధుమ పిండి సైజు కంటే. సో గోధుమ పిండిలో పూర్ణాన్ని పెట్టి దాన్ని గోధుమ పిండితోటి కవర్ చేయాలి. మంచిగా ఒక బాల్ షేప్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత దాన్ని చపాతీ ఒత్తినట్టుగా మృదువుగా మంచిగా చపాతీ సైజు ఎంత సైజు వరకు వస్తే అంత సైజు వరకు చేసుకోవాలన్నమాట పిండితోటి. దీంట్లో ఆయిల్ వేసి చేతులతోటి మన వేళ్ళతోటి ఒత్తాల్సిన పని లేదు, ఈజీగా వచ్చేస్తుంది. మంచిగా చపాతీ కర్రతోటి ఒత్తుకుంటే పిండి తీసుకుంటూ మంచిగా తిప్పుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. చూడండి, మంచి చపాతీ సైజు వచ్చింది. వేసుకొని స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి వేసుకుంటూ మంచిగా 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, మనకి ఎక్కడ కూడా పగుళ్ళు అనేవి రావట్లేదు, నీట్గా వస్తుంది, చాలా మృదువుగా ఉంటాయి.